హలో పిల్లలు, వెల్కమ్ టు చిన్న కథలు. మరొక కొత్త కథతో మీ ముందుకి వచ్చేసాం. అనగనగా ఒక ఊరిలో నలుగురు దొంగలు ఉండేవారు. ప్రతిరోజు రాత్రి ఆ నలుగురు దొంగలు కలిసి దొంగతనం చేసేవారు. ప్రతిరోజు లాగానే ఆ నలుగురు దొంగలు ఒక రాత్రి ఒక ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేస్తారు. ఈరోజు మనం ఈ ఇంట్లో దొంగతనం చేద్దాం. ఇది చాలా ధనవంతుడైన ఇల్లులాగా ఉంది. ఈ ఇంట్లో ఈరోజు ఎవరూ లేరు అని ఒకరు అంటారు. అవునవును, ఈ ఇంటి యజమాని కూడా ఊరిలో లేరు. ఇదే సరైన సమయం. మనం చాలా విలువైన వస్తువులన్నీ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతాం అని ఆ నలుగురిలో ఒకడు అంటాడు. ఆ నలుగురు దొంగలు ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులన్నీ వెతకడం మొదలు పెడతారు. ఆ నలుగురిలో ఒకరికి ఒక ట్రంక్ పెట్టె కనిపిస్తుంది. దాన్ని తెరవడానికి చాలా ప్రయత్నిస్తాడు. నలుగురు దొంగలు ఆ ఇంటి నుంచి బయటికి వస్తారు. అప్పుడు ఆ నలుగురిలో ఒకరికి ఒక వజ్రం దొరుకుతుంది. ఇది ఆ పెద్ద ట్రంకు పెట్టెలో దొరికింది. ఈ వజ్రం చాలా విలువైనదిలాగా ఉంది. మిగతా 3 దొంగలకు చూపిస్తాడు. నాకు కూడా ఒక మూట దొరికింది. అందులో చాలా నగలు మరియు డబ్బు ఉంది. అది మనం అందరం చెరిసగం పంచుకుందాం. అవి ఖర్చు పెట్టిన తర్వాత మనం ఆ వజ్రం గురించి ఆలోచిద్దామని ఆ నలుగురు దొంగల్లో ఒక దొంగ అంటాడు. ఇదిగో, ఇది నీ వంతు వాటా. ఇది నీ వంతు వాటా తీసుకో, మరియు ఈ వాటా నీది. ఆ నలుగురు దొంగలు నగలను మరియు డబ్బును పంచుకున్న తర్వాత ఆ వజ్రాన్ని ఒక సంచిలో పెట్టి ఆ పంచుకున్న డబ్బుని సరదాగా గడపడానికి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ నలుగురు దొంగలు పంచుకున్న డబ్బుతో సరదాగా గడపడానికి అలా బయలుదేరుతారు. ఆ నలుగురు దొంగలు అలా వెళ్తుండగా వారికొక ఇల్లు కనిపిస్తుంది. అదొక పెద్దావిడ ఇల్లు. అందరూ ఆ ఊరిలో తనని పెద్దమ్మ అని ప్రేమగా పిలుస్తారు. ఆమె పేరు పెద్దరాశి. పెద్దరాశి పెద్దమ్మ అంటే మంచితనం, పరోపకారం, బుద్ధి ఉంటుంది. తను ఊరిలో చాలా మంచిదని, తనకి ఊరిలో చాలా మంచి పేరు కూడా ఉంది. తను ఏ సాధువు కానీ, ఏ పేదవాడు కానీ తన దగ్గరికి వచ్చి ఏమైనా సాయం అడిగితే ఏమీ ఆలోచించకుండా తన దగ్గర ఉన్న ఆహారం ఇచ్చి తినడానికి మరియు అలాగే ఆ రోజు ఉండడానికి ఆశ్రయం కూడా ఇచ్చేది. అందరితో మంచిగా ఉండేది. ఎలాగో సాయంకాలం అయిపోయింది. మనం ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు వెళ్దాం అని ఆ నలుగురు దొంగలు అనుకుంటారు. పెద్దమ్మ, మేము పొరుగురికి వెళ్తున్నాం. ఒకరోజు ఇక్కడే ఉండనిస్తావా అని అడిగారు దొంగలు. అలాగే బాబు, మీరు ఇక్కడే ఉండండి ఈ రాత్రి అని పెద్దమ్మ కూడా అంటుంది. ఆ రోజు రాత్రి ఆ నలుగురు దొంగలు పెద్దరాశి పెద్దమ్మ ఇంట్లోని విశ్రాంతి తీసుకుంటారు. పొద్దున్నే ఆ నలుగురు దొంగలు ఇలా చర్చించుకుంటారు. మనం ఆ వజ్రాన్ని ఇక్కడే పెద్దమ్మ ఇంట్లోనే ఉంచుదాం. మనం తిరిగి వచ్చిన తర్వాత ఆ వజ్రాన్ని తీసుకుందాం అని అనుకుంటారు దొంగలు. పెద్దమ్మ, మేము పొరుగురికి వెళ్తున్నాము. మేము తిరిగి వచ్చేదాకా ఈ సంచిని నీ దగ్గరే భద్రంగా ఉంచుకో. మేము తిరిగి వచ్చిన తర్వాత మేము నలుగురం కలిసి వచ్చి అడిగితేనే ఈ సంచిని నువ్వు మాకు ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి ఆ నలుగురు దొంగలు వెళ్ళిపోతారు. దొంగల దగ్గరున్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. పెద్దరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి దాచుకున్న రత్నాన్ని తెచ్చుకొని అమ్ముకుందామని అనుకుంటారు. ఆ నలుగురు పెద్దరాశి పెద్దమ్మ ఇంటికి చేరుకుంటారు. డబ్బులు లేకపోవడంతో, ఆకలితో మరియు చాలా దూరం నడకతో వచ్చేసరికి ఆ నలుగురు చాలా అలసిపోతారు. ఆ నలుగురిలో ఒకరు ఇలా అంటారు. మేము ముగ్గురం ఇక్కడే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాం. నువ్వు వెళ్ళి పెద్దమ్మ దగ్గర ఉన్న రత్నాన్ని తీసుకుని రా అని పంపిస్తాడు. సరే అని ఆ దొంగ కూడా వెళ్తాడు.
పెద్దమ్మ, మీకు దాచి ఉంచమని చెప్పిన సంచిని ఇవ్వండి అని ఆ దొంగ లోపలికి వెళ్ళి పెద్దమ్మని అడుగుతాడు. నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? మీరు నలుగురు వస్తేనే ఇవ్వమని చెప్పారు కదా నాకు అని పెద్దరాసి పెద్దమ్మ అంటుంది. ఆ ముగ్గురు కూడా ఇక్కడే ఉన్నారు పెద్దమ్మ, అదిగో ఆ చెట్టు దగ్గరే ఉన్నారని ఆ దొంగ ఆ ముగ్గురిని చూపిస్తాడు. అప్పుడు పెద్దమ్మ లోపల నుంచి ఏం బాబులు, సంచి ఇవ్వమంటారా అని కేకేసింది. ఆ ఇవ్వండి బామ్మ అని అన్నారు ఆ ముగ్గురు దొంగలు. పెద్దమ్మ సరేనని జాగ్రత్తగా దాచి ఉంచిన సంచిని ఆ దొంగకి ఇస్తుంది. ఆ సంచి తీసుకున్న వెంటనే ఆ దొంగ వెనుక ద్వారం నుంచి వెళ్ళిపోతాడు. చాలాసేపు అవుతుందే, వాడు ఇంకా రాలేదే అని ఆ ముగ్గురు బయట ఉండి చర్చించుకుంటూ ఉంటారు. ఒకసారి వెళ్ళి పెద్దమ్మని అడుగుదామని ఇంకొక ఆయన అనడంతో ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు. పెద్దమ్మ, ఆ నాలుగో వాడు ఎక్కడా అని లోపలికి వచ్చి ఆ ముగ్గురు దొంగలు అడుగుతారు. అప్పుడు పెద్దమ్మ ఆ సంచి తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తుంది. అది అంతా మాకు తెలీదు, అందులో విలువైన రత్నం ఉంది, నువ్వే పోగొట్టావు కనుక నువ్వే ఇవ్వాలి అని పెద్దమ్మతో అన్నారు ముగ్గురు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను బాబు, అందులో ఏముందో నేను చూడలేదు, ఇచ్చింది ఇచ్చినట్లుగా దాచాను అని పెద్దమ్మ లబోదిబ్బం అంది. అదేం కుదరదు, రాజుగారి దగ్గరికి పద అంటూ ముగ్గురు పెద్దమ్మని రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. రాజుగారు ఏమైంది అని అడుగుతారు దొంగలని మరియు బామ్మని. అప్పుడు దొంగలు జరిగిందంతా వివరంగా రాజుకి చెప్తారు. మేము నలుగురం వస్తేనే ఇవ్వమని చెప్పాం, కానీ తను ఒక్కడు వస్తేనే ఇచ్చింది, తను వాడు కలిసి ఆ రత్నాన్ని దొంగలించారు అని ఆ ముగ్గురు దొంగలు రాజుగారికి చెప్తారు. అప్పుడు బామ్మ, వాళ్ళు ఇవ్వమంటేనే ఇచ్చాను రాజుగారు, నేనేమీ తీసుకోలేదు, నాకు ఆ రత్నానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. నువ్వే ఆ నాణాన్ని ఆ నలుగురికి తిరిగి ఇవ్వాలి అని రాజుగారు ఆజ్ఞాపిస్తాడు. అయ్యా, అంత విలువైన నాణ్యం నేనెక్కడి నుంచి తీసుకురావాలి అని పెద్దమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు రాజుగారు తనకి 4 రోజులు గడువు ఇస్తారు. చేసేదేమీ లేక పెద్దమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సాయంత్రాన ఒక పిల్లవాడు పెద్దమ్మ దగ్గరికి వచ్చి, పెద్దమ్మ, మీ వంట చాలా బాగుంటుంది, నాకు కొంచెం మీ వంటని రుచి చూపిస్తావా అని అడుగుతాడు. సరే బాబు, లోపలికి రా అని పెద్దమ్మ అంటుంది. ఆ పిల్లవాడు భోజనం తిన్న తర్వాత ఇలా అడుగుతాడు. ఏమైంది పెద్దమ్మ, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, అలా విచారంగా ఉన్నావు, ఏమైనా సమస్య అని ఆ పిల్లవాడు అడుగుతాడు. పెద్దమ్మ జరిగిన విషయం మొత్తం ఆ పిల్లవాడికి వివరిస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు పద పెద్దమ్మ, మనం రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాం అని అంటాడు. ఇద్దరు కలిసి రాజు దగ్గరికి బయలుదేరుతారు. రాజుగారు, మాకు ఆ వజ్రం దొరికింది, ఆ నలుగురిని మీరు పిలిపించండి, మేము ఆ వజ్రాన్ని వాళ్ళకి తిరిగి ఇస్తాము అని అంటాడు పిల్లవాడు. అప్పుడు బామ్మ ఆ పిల్లవాడిని పక్కకి తీసుకెళ్ళి, బాబు, నాకు ఆ వజ్రం దొరకలేదు, ఇప్పుడు నేను వాళ్ళకి ఎలా ఇవ్వాలి అని అంటుంది. ఆలోపే రాజుగారు ఆ ముగ్గురిని పిలిపిస్తాడు. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకి ఇవ్వాల్సిన వజ్రం ఇచ్చేయండి అని అంటారు. అదేంటి రాజుగారు, ముగ్గురే వచ్చారు, నలుగురు వస్తేనే ఇవ్వమని వాళ్ళే అన్నారుగా అని పిల్లవాడు అంటాడు. అవును, ఆ నాలుగో వాడు ఎక్కడా అని రాజు అడుగుతాడు ఆ ముగ్గురిని. వెళ్ళండి, ఆ 4వ వాడిని తీసుకురండి అని రాజుగారు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ ముగ్గురు దొంగలు ఏమీ చేయలేక తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సపోర్ట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు, మళ్ళీ కలుద్దాం.